అల్లూరు జిల్లా ఏజెన్సీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఇవాళ ఉదయం భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయినట్టుగా ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర వెల్లడించారు. మరోవైపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. మృతదేహాలను రంపచోడవరం ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఎన్కౌంటర్ మృతుల వివరాలు వెల్లడించారు పోలీసులు. మృతుల్లో ఎన్ఓబి ఇన్ఛార్జ్ జోగారావు అలియాస్ టెక్ శంకర్, సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు సురేష్ అలియాస్ రమేష్, జాగర్గొండ ఏరియా మిలిషియా కమాండర్ లోకేష్ అలియాస్ గణేష్, డివిజనల్ కమిటీ సభ్యురాలుగా పనిచేసిన జ్యోతి అలియాస్ సరితతో పాటు వాసు, అనిత, షమి ఉన్నారు. వీరంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా గుర్తించారు. మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది ఇన్ కంటిన్యూషన్ విత్ యెస్టర్డేస్ ఆపరేషన్. సో దానిలో 7 మావోయిస్ట్ చనిపోయారా ఇప్పటి వరకు మామూలు ఫీల్డ్ నుంచి చెప్పిన ప్రకారం. దానిలో 4 మేల్ అండ్ 3 ఫీమేల్ ఉన్నాయి. ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు, బట్ టెంటేటివ్లీ ఒక మనిషి ఐడెంటిఫై అయ్యారంటే మేటూరి జోగారావు అలియాస్ టేక్ శంకర్. ఆయన బేసికలీ శ్రీకాకుళం నుంచి, ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. ఈజ్ ఎ ఇన్ఛార్జ్ సిసిఎం ఫర్ ఆంధ్ర ఒడిశా బార్డర్ అండ్ హీజ్ స్పెషలైజ్డ్ ఇన్ టెక్నికల్ థింగ్స్, ఐదర్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కమ్యూనికేషన్ అన్ని చూస్తారు. మారేడుమల్లి ఏరియాలో కంటిన్యూస్ గా నిన్న జరిగిన దానికి అరౌండ్ 5-7 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. కీలక హోదాల్లో ఉన్న 50 మంది మావోయిస్టులను ఒకేసారి అరెస్ట్ చేయడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అన్నారు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాలో 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అరెస్ట్ చేసిన వారిలో 3 స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్, 5 డివిజనల్ కమిటీ సభ్యులు, 19 మంది ఏరియా కమిటీ సభ్యులు, 23 మంది ప్లాటూన్ మెంబర్స్ ఉన్నారని ప్రకటించారు మహేష్ చంద్ర. ఇప్పటి వరకు 50 మెంబర్స్ మావోయిస్ట్ have been arrested. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 డిస్ట్రిక్ట్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది. I compliment all my officers, they are with me here, and the entire team of police departments. First time probably in the history, arrest so many people, important cadres at one time. Special zonal committee members 3, divisional committee members 5, area committee members 19, then platoon members 23. 45 weapons, ammunition 272 rounds, 20 pellets and 280 cartridges, 2 magazines, 4 knives. మావోయిస్టు కేంద్ర కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిరుపతి ఎక్కడున్నారో తెలియదన్నారు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర రెడ్డా. ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణలో కానీ దేవ్జీ ఉండవచ్చన్నారు. అరెస్ట్ అయిన దేవ్జీ 9 మంది భద్రతా సిబ్బందిని విచారిస్తే సమాచారం తెలిసే అవకాశం ఉందన్నారు. అనుకున్నట్టుగా వచ్చే ఏడాది మార్చి నాటికి ఆపరేషన్ కగార్ పూర్తవుతుందన్నారు మహేష్ చంద్ర. We don't have any information where is the Devji is as of now. Must be in either Chhattisgarh or Telangana. With us, he is not there. Whatever we have arrested 9 people, they are from his protection team. So probably we are expecting, once we talk to them in detail, we'll come to know what was their plan. I'm sure March 26 is a achievable target and definitely we can achieve. Please come and surrender. Government is వాళ్ళ మీద ఉన్న సరెండర్ అమౌంట్ కూడా వాళ్ళకు ఇచ్చి రీహాబిలిటేషన్ కోసం స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. దే విల్ బి ప్రాపర్లీ రీహాబిలిటేటెడ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్, దర్ ఐడియాలజీ హ్యాస్ బీన్ అవుట్డేటెడ్. ఇట్స్ ఎ డెమోక్రసీ. వీ హ్యావ్ టు లివ్ అండ్ లెట్ లివ్. ప్లీజ్ కమ్ అండ్ సరెండర్ అండ్ జాయిన్ ద మెయిన్ స్ట్రీమ్. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్తో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎక్కడున్నారు అనే చర్చ సాగుతోంది. హిడ్మా సహా 6 మావోయిస్టులు మృతి చెందటం, మరో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే అరెస్ట్ అయిన వారిలో దేవ్జీ భద్రతా సిబ్బంది 9 మంది ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. దీంతో ఆయన ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారా లేక పోలీసుల అదుపులో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందడంతో
పోలీసుల టార్గెట్ దేవ్జీ వైపు మళ్ళింది. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ చీఫ్గా ఉన్న దేవ్జీ లక్ష్యంగా భద్రతా దళాలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. దేవ్జీ సెక్యూరిటీ సిబ్బంది షెల్టర్లో ఉంటే ఆయన మరో చోట భద్రంగా ఉన్నారనే చర్చ కూడా సాగుతోంది. హిడ్మా టీం సభ్యులు విజయవాడలో అరెస్ట్ అయితే ఆయన మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ అయ్యారు. ఈ క్రమంలోనే దేవ్జీ కూడా క్షేమంగా ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై మావోయిస్ట్ పార్టీ స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప ఏం జరిగింది అనే అనుమానాలు వీడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ జగిత్యాల జిల్లా కోరుట్లలో అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన వ్యక్తి. కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతూ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. 1983లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ చేరిన తర్వాత ఆర్ఎస్యు ఏవీవీపీ ఘర్షణల్లో పాల్గొని పలు పోలీస్ కేసుల్లో చిక్కున్నారు. 1983లో అండర్ గ్రౌండ్లోకి వెళ్లిన తిరుపతి అప్పటి నుంచి ఉద్యమంలోనే ఉన్నారు. దేవ్జీ ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్గా ఉన్నారు. ఈ ఏడాది మేలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయిన తర్వాత దేవ్జీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మావోయిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన 3వ తెలుగు వ్యక్తి తిరుపతి. మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్గా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన దేవ్జీ గెరిల్లా యుద్ధ నిపుణుడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని సృష్టించడంలో కీలక పాత్ర పోషించాడు. మహారాష్ట్ర, ఒడిషా, ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ రిక్రూట్మెంట్, మిలిటరీ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలో దేవ్జీది కీలక పాత్ర.